ఇంత పెద్ద వ్యవస్థ, ఇంతమంది డాక్టర్లు, సెక్యూరిటీ, అయినా ఏం లాభం? ఓ నిండు జీవితం కామాంధుడి చేతిలో బలైపోయింది. అత్యంత దారుణాతి దారుణంగా శరీరానికి తూట్లు పడ్డాయి. దీనిపై భారతదేశం భగ్గుమంది అంటోంది కూడా. ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు దీనిపై ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పమంటున్నాయి. అసలు మమతా బెనర్జీ వైఫల్యం ఏంటి? బెంగాల్ గవర్నర్ స్క్రీన్ పైకి ఎందుకు వచ్చారు? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలింది? చూద్దాం. ప్రజలకు కష్టం వస్తే ప్రభుత్వం వద్దకు వెళ్తారు. అదే ప్రభుత్వం రోడ్డెక్కితే, బెంగాల్ విషయంలో ఇదే జరిగింది. బాధిత యువతికి న్యాయం చేయాలని జనం రోడ్డెక్కారు. నిజానికి దోషులపై చర్యలు తీసుకోవడానికి మమతా బెనర్జీకి ఒక సీఎంగా అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఉపయోగించి వారిపై చర్యలు తీసుకోవచ్చు, సరైన దర్యాప్తు జరిపి. కానీ ఆమె అలా చేయడం లేదు. పైగా విద్యార్థులు చేసిన నిరసనలో ఆమె కూడా పాల్గొంది. న్యాయం చేయడానికి బదులు ఆమె రోడ్డెక్కడం ఇప్పుడు చర్చగా మారింది. అంతేకాదు, ఈ కేసులో అడుగడుగునా బెంగాల్ ప్రభుత్వం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించింది. హైకోర్టు సైతం ఇందులో ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని మండిపడింది. అందుకే కేసును సిబిఐకి అప్పగించింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ. మొదటి నుంచి కేసును బెంగాల్ ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదు. ఇక ఆర్జీకర్ హాస్పిటల్పై దాడి, క్రైమ్ సీన్లో సాక్ష్యాధారాలు ధ్వంసం చేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరిగాయి. ఇలా అన్ని కోణాల్లో మమతా ప్రభుత్వం వైఫల్యం అయిందని, అందుకే ఆమె రాజీనామా చేయాలని బెంగాల్ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. చివరకు నిర్భయ తల్లి కూడా మమతా బెనర్జీ తప్పిదాలు ఉన్నాయని, ఆమె రాజీనామా చేయాలని గట్టిగానే ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఈ ఘటనపై న్యాయం జరగాలని అనేక మంది కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. అందులో భాగంగా మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ గవర్నర్కు బహిరంగ లేఖ రాశారు. ఈ కేసు విషయంలో ఏం చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. దీనిపై స్పందించారు గవర్నర్ సివి ఆనంద్ బోస్. మహిళల భద్రత, గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని గవర్నర్ అన్నారు. నేరస్తులకు చట్టపరంగా పూర్తి శిక్ష విధించి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వెంటనే రాష్ట్రంలోని వివిధ సంఘాల ప్రతినిధులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంలో తీసుకున్న చర్యల గురించి తెలియజేయడానికి, ఈ విషయంలో వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి గవర్నర్ వారితో అత్యవసరంగా సమావేశం కూడా అయ్యారు. ఇదిలా నడుస్తుండగానే బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాంట్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై 14 చోట్ల తీవ్రమైన గాయాలున్నట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేటతెల్లమైంది. ఇక బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, మర్మాంగాలపై ఈ గాయాలున్నట్టుగా వైద్యులు గుర్తించారు. కొన ఊపిరితో ఉన్నప్పుడు అభయపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అంతేకాదు, శరీరంపై పలుచోట్ల పంటిగాట్లు, గోళ్ల గీతలు ఉన్నట్లు ఆ రిపోర్ట్లో వెల్లడించారు. అలానే మృతురాలి శరీరంలో పలుచోట్ల రక్తం గడ్డకట్టడంతో పాటు ఊపిరితిత్తుల్లో రక్తస్రావమైనట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ విన్న తర్వాత ఆ అమ్మాయిని ఎంత చిత్రవద చేసి చంపారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వాడు దొరికితే వాడిని ఏదో ఒకటి చేయాలనిపించే కసి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఈ విషయాలన్నీ తెలుసుకున్నారు కాబట్టే కోల్కతాలో రగులుకున్న జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు మరింత అగ్గిని రాజేస్తున్నాయి. మరి వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక్క మమతా బెనర్జీ సర్కార్కే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పాలకులందరికీ ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.